బంధువుల మధ్యలో నిన్ను గొప్పవాణ్ణి చేస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టిగా అరిసి అని చెప్పండి. మీ బంధువుల మధ్యలో అవమానం గురయ్యారు. మీ బంధువులు చుట్టాలు మోసం చేసే ప్రయత్నం చేశారు, గొడవలు పెట్టుకున్నారు, తగాదాలు పెట్టుకున్నారు, నీ సంగతి చూస్తాను చెప్పారు, అసూయ ఈర్ష్య కలిగి మీ ఆస్తి మీ అంతస్తు లాక్కునే ప్రయత్నం చేశారు. చాలాసార్లు మీ బంధువుల మధ్యలో సాతాను మిమ్మల్ని అవమానపరిచి ఏకాకిం చేసే ప్రయత్నం చేశాడు. అయినా కానీ విశ్వాసంతో ప్రభు కోసం నిలబడ్డారు. కాబట్టి పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చేటువంటి వాక్యం ఏంటంటే, నేను మిమ్మల్ని బంధువుల మధ్యలో గొప్ప చేస్తాను సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టి అరిసి అని చెప్పండి. ఈ ప్రవచన మాకు ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయము 1వ వచనం చూస్తుందండి. పరిశుద్ధాత్మ సెలవిచ్చే మాట ఏంటంటే, నీ దేవుడైనటువంటి యెహోవా మాట శ్రద్ధగా విని నేను నీకు ఆజ్ఞాపించుచున్నటువంటి ఆజ్ఞలన్నిటినీ అనుసరించి నడుచుకునేట్లా నీ దేవుడైనటువంటి యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే నిన్ను హెచ్చించును. సో భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే అంటే ప్రత్యేకంగా మీ బంధువుల మధ్యలో నేను హెచ్చిస్తానని ఈ వచనం ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టి అరిసి అని చెప్పండి. ఎప్పుడైతే నువ్వు దేవుని కోసం జీవిస్తూ ఆయన సెలవిచ్చేటువంటి ఆజ్ఞలు పాటిస్తున్నావో, ఎప్పుడైతే ఆయన స్వరాన్ని వింటూ ఆయన స్వరానుసారంగా జీవిస్తూ లోబడుతూ ఉన్నావో, ఇక పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. గతంలో నీ అవమానాలు వచ్చాయి, నిందలు వచ్చాయి, ఎగతాళి వచ్చింది, వాళ్ళని మోసం చేసే ప్రయత్నం చేశారు, పంచాయతీ పెట్టే ప్రయత్నం చేశారు, నేను కులం నుంచి వెలివేసే ప్రయత్నం చేశారు. అయితే పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నేను బంధువుల మధ్యలో నిన్ను గొప్పవాడిని చేస్తాను. ఏ బంధువులైతే నేను వెలివేశారో, ఏ బంధువులైతే నువ్వు నమ్ముకున్నటువంటి దేవుడు తక్కువ కులం దేవుడు అని చెప్పేసి వెలివేసి ఉన్నారో, పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నువ్వు నమ్ముకున్న దేవుడు జీవంగల దేవుడు, సర్వశక్తివంత దేవుడని వాళ్ళు తెలుసుకునే విధంగా నేను నిన్ను బంధువుల మధ్యలో గొప్పవాడిని చేస్తాను సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టిగా అరిసి అని చెప్పండి. ఈ దశలో నువ్వు చిన్నవానికి ఉండొచ్చు, బీదవానికి ఉండొచ్చు, అప్పుల్లో ఉండొచ్చు, నీ బంధువుల కంటే అన్ని విషయాలు కూడా కింది స్థాయిలో ఉండొచ్చు. కానీ మీరు ప్రభువుని నమ్ముకున్నారు, యేసు మీ పాపాలు క్షమించి ఉన్నాడు, మీరు ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ నిజాయితీగా యథార్థంగా ఆయన సన్నిధిలో కొనసాగుతున్నారు. కాబట్టి ఇక మీ సమయం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక మీ బంధువుల మధ్యలో మిమ్మల్ని ఆధ్యాత్మికంగాను, ఆర్థికంగాను, వ్యాపార పరంగా, కుటుంబ పరంగా, పిల్లల విషయంలో, మీ విషయంలో, మీ భర్త భార్య విషయంలో, అన్ని విషయాల్లోనూ మిమ్మల్ని ఘనంగా హెచ్చించే సమయం వచ్చిందని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. ఇక నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. ఈ ప్రోత్సాహం తీసుకొని వ్యక్తిగతంగా ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. ప్రభా, నేను నీ ఆజ్ఞలు పాటిస్తున్నాను అని చెప్పేసి ఎత్తిపెట్టి ప్రార్థన చేయండి. దేవుడు మిమ్మల్ని హెచ్చిస్తాడు. కండిషన్ ఏంటంటే ఆయన ఆజ్ఞలు పాటించాలి, ఆయన స్వరాన్ని వినాలి, ఆయన వాక్యానుసారంగా జీవిస్తున్నట్లయితే నీ జీవితంలో ఎన్ని కష్టాలు వచ్చినా, నిందలు వచ్చినా, అవమానాలు వచ్చినా, పోలీస్ స్టేషన్కి వెళ్ళినా, కోర్టులకు వెళ్ళినా కానీ పరిశుద్ధాత్మ దేవుడు సెలవిచ్చే మాట ఏంటంటే, నువ్వు నాకు లోబడుచున్నావు కాబట్టి నేను సమస్త జనుల కంటే నేను ఘనంగా హెచ్చిస్తాను. మరి ప్రత్యేకంగా ఏ బంధువులైతే నేను ఉమ్మి వేసి ఉన్నారో, తిరస్కరించి ఉన్నారో, తక్కువ చేసి ఉన్నారో, నీ గురించి చెడుగా మాట్లాడుతూ దుష్ప్రచారం చేసి ఉన్నారో, అదే బంధువుల మధ్యలో, అదే గ్రామస్తుల మధ్యలో, అదే స్కూలస్తుల మధ్యలో నేను నిన్ను గొప్పవాణ్ణి చేస్తాను, కృపని ఇస్తాను, అభిషేకం ఇస్తాను, జ్ఞానం ఇస్తాను, ఐశ్వర్యం ఇస్తానని పరిశుద్ధాత్మ దేవుడు సెలవిస్తున్నాడు. నమ్మకాలు గట్టిగా అరిసి అని చెప్పండి. ఇక ఈ ప్రవచన వాకు తీసుకొని ప్రార్థన చేయండి. ప్రభా, నన్ను హెచ్చించండి ప్రభా అని చెప్పేసి గొప్పవాణ్ణి చేయండి ప్రభా అని ప్రార్థన చేయండి. ఆయన వాక్యానికి లోబడండి. ఇక దేవుడు చేయబోతున్నాడు. ఇక రాబోయే రోజుల్లో మీ బంధువుల మధ్యలో వ్యాపార పరంగాను, కుటుంబ పరంగాను, అన్ని విధాల్లోనూ వారికంటే ఎక్కువ స్థాయిలో ఉంటారని నేను ప్రవచిస్తాను అని చెప్పండి. వారికంటే మీరు గొప్ప ఐశ్వర్యంగా ఉంటారని నేను ప్రవచిస్తున్నాను, వారిసేవని చెప్పండి. వారికంటే ఆత్మీయంగా ఉన్నతమైన స్థాయిలో ఉండి సమాజంలో ఎమ్మెల్యేస్ని, ఎంపీఎస్ని, మినిస్టర్స్ కూడా కలిసి ప్రభావితం చేసే స్థాయిలో దేవుడు మళ్ళీ ఉంచుతారని ప్రవచిస్తున్నాను, వారిసేవని చెప్పండి. ఇక మీ అవమానం ఘనతగా మారబోతుంది. ఏ బంధువులైతే అవమానించారో వాళ్ళే సన్మానిస్తారు, వాళ్ళని దేవుని నమ్ముకుంటారని ప్రవచిస్తారు. నమ్ముచిన వాళ్ళు గట్టిగా వారిసి అని చెప్పండి. సో ఈ ప్రవచనకు ఎత్తిపట్టి ప్రార్థన చేయండి, దేవుడు కార్యం చేస్తాడు. సో దయచేసి ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మా 4 యూట్యూబ్ ఛానల్స్ ఉన్నాయి, సబ్స్క్రైబ్ చేయండి, గంట బెల్ నొక్కండి. అలాగే ప్రతి ఆదివారం ఈ సికింద్రాబాద్ బేతల్ టవర్లో ఉదయం 9 గంటలకు అభిషేకారాధన, ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు అభిషేకారాధన ఉంటుందండి. సో రండి, పాల్గొనండి. అలాగే ప్రతి శనివారం నాడు లోతైన ప్రవచన స్వస్థ కోసం, విడుదల కోసం
కోసం నేను స్పెషల్ పర్సనల్ ఇస్తున్నాను. అలాగే ప్రతి శుక్రవారం నాడు స్వస్థ విడుదల ప్రవచనం కోసం జూమ్ అపాయింట్మెంట్ ఇస్తున్నాను. రిజిస్టర్ చేసుకోవచ్చు. సో ఈ విషయాల కోసం కింద ఉన్నటువంటి ఆఫీస్ నెంబర్ ఉంటుందండి, అది నా పర్సనల్ నెంబర్ కాదు. ఈ ఆఫీస్ నెంబర్ మీరు కాల్ చేసి వివరాలు తీసుకోండి. అలాగే ఈ వాక్యాన్ని, ఈ ప్రవచనం ఎత్తిపట్టుకొని ప్రార్థన చేయండి. దేవుడు కార్యం చేస్తాడు. ఈ వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి. గాడ్ బ్లెస్ యూ. సీ యూ నెక్స్ట్.